ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ను ఎప్పుడైనా చూశారా అంటే వినడానికి కొంచెం వింతగా ఉన్న హైదరాబాద్ ఎల్బీ స్టేడియం సమీపంలో ఆలియా ప్రభుత్వ మోడల్ స్కూల్లో అధికారులు ఈ పార్క్ ఏర్పాటు చేశారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో ఏర్పాటు చేసిన తొలి ట్రాఫిక్ పార్క్ ఇది. పాఠశాల స్థాయి విద్యార్థులకు ట్రాఫిక్ సిగ్నళ్లు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే లక్ష్యంతో యూనిసెఫ్ సహకారంతో 14 లక్షల రూపాయల వ్యయంతో ఈ పార్కును నిర్మించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. కూడిన పార్కులను ఏర్పాటు చేయడం చూస్తుంటాం, ఔషధ మొక్కలతో కూడిన పార్కులు కూడా చూస్తుంటాం. కానీ అధికారులు ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ను కూడా ఏర్పాటు చేశారు. వినడానికి కొంచెం వింతగా ఉన్న నాంపల్లి ఆలియా ప్రభుత్వ స్కూల్లో ఈ పార్క్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకు పాఠశాల స్థాయిలోనే ఈ ట్రాఫిక్కి సంబంధించిన అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి ఈ పార్కులను అయితే అధికారులు ఏర్పాటు చేశారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు ట్రాఫిక్ సిగ్నల్ల గురించి కానీ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే లక్ష్యంతో అయితే యూనిసెఫ్ సహకారంతో దాదాపు 14 లక్షలకు పైగా ఖర్చు చేసి దీన్ని ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. అయితే ఈ పార్కులో ప్రస్తుతం మనం చూసుకుంటే నిజంగా రోడ్డు పైన ఎలాంటి అంటే రహదారులు కావచ్చు, అలాగే చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్ కావచ్చు, మాల్స్ కావచ్చు, ఏ విధంగా అయితే ఉంటాయో ఈ పార్కులో కూడా అలాగే ఏర్పాటు చేయడం జరిగింది. మూలమల్పులు, కూడళ్ళు, ఇలా ప్రతిదీ కూడా ఫుట్పాత్లు, సిగ్నల్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. విజువల్స్లో చూసుకుంటే ప్రతిదీ కూడా మనకు నిజంగా రోడ్డు పైన ఎలా ఉంటుందో అలాగే మనకు కనిపిస్తుంది. ఈ మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా జీబ్రా క్రాసింగ్స్ని, స్కూల్ జోన్స్ కావచ్చు, నో హారన్ అంటూ సైన్స్ని కూడా ఇందులో ఏర్పాటు చేశారు. ఈ విజువల్స్లో చూసుకుంటే ఒక పక్కన అంటే పిల్లలకి సోషల్ బుక్లో ఇలాంటివి లెసన్స్ అంటే జీబ్రా క్రాసింగ్ పైన, ట్రాఫిక్ సిగ్నల్స్ పైన ఇలాంటి పాఠాలు ఉన్నప్పటికీ కూడా అవి కొంతమందికి అర్థం కావు కాబట్టి అలాంటి వారి కోసం ఇలా ప్రాక్టికల్గా చేసి చూపిస్తే వాళ్ళకి అవగాహన కలుగుతుందన్న లక్ష్యంతో అయితే ఆ ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా ఇక్కడ చూసుకుంటే రియల్ రోడ్డు పైన ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అయితే ఈ పార్క్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 183 స్కూళ్ళ నుంచి కూడా విద్యార్థులు అంటే ప్రతి ఒక్క స్కూల్కి 5 విద్యార్థుల చొప్పున ఇక్కడికి వచ్చి దీనిపైన ఇక్కడ దీనికి సంబంధించిన పాఠాలు అయితే నేర్చుకోవడం జరుగుతుంది. ట్రాఫిక్ సిగ్నల్ పైన కావచ్చు, జీబ్రా క్రాసింగ్స్ పైన, రోడ్ క్రాస్ ఎలా చేయాలి, ఈ రోడ్డు భద్రత పైన అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అవగాహన కల్పిస్తారు. ఆ మిగిలిన 5 కలిసి వారి పాఠశాలలో ఉన్న విద్యార్థులకు దీనిపైన అయితే అవగాహన కార్యక్రమాలు అంటే చేపట్టడం జరుగుతుంది. నిజంగా చూసుకుంటే ఇది చాలా ఉపయోగకరంగా ఉందంటూ కూడా సార్ వాళ్ళు అంటే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు చెప్పడం జరుగుతుంది. ఇది ఎంతో ఉపయోగపడుతుంది అంటున్నారు. గవర్నమెంట్ మోడల్ ఆలియా హై స్కూల్ నాంపల్లి, నేను హెడ్ మాస్టర్గా వర్క్ చేస్తున్నాను. గతంలో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు మా స్కూల్కి విజిట్ చేయడం జరిగింది. వారికి అప్పుడు వచ్చినటువంటి ఆలోచన ద్వారా ఈ యొక్క ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ని వారు శాంక్షన్ చేయడము, గౌరవ కలెక్టర్ గారు ఇంట్రెస్ట్ తీసుకొని ఈ యొక్క ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ని శ్రీ రమేష్ గారు జాయింట్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో విద్యార్థులకి ట్రాఫిక్ అవేర్నెస్ మీద పూర్తి అవగాహన కల్పించాలనేది ప్రధానమైనటువంటి ఉద్దేశము. ప్రతిరోజు 20 మంది ఈ యొక్క యాక్సిడెంట్స్లో చనిపోతున్నారనేది ఒక నివేదిక. సో విద్యార్థులకు ఇప్పటి నుంచే ట్రాఫిక్ పైన రూల్స్ పైన పూర్తి అవగాహన కల్పించాలనేది లక్ష్యం. మినిస్టర్ గారు, కలెక్టర్ గారు ఆదేశాల మేరకు హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 183 హై స్కూల్ విద్యార్థుల్ని, ప్రతి పాఠశాల నుంచి 5 విద్యార్థుల్ని ఇక్కడికి పిలిపించి వారికి అవగాహన కల్పించి తద్వారా వారి స్కూల్లో వారికి ఈ యొక్క నామ్స్, రూల్స్ తెలియజేసే విధంగా జిల్లా విద్యాశాఖాధికారిని శ్రీమతి రోహిణి గారు ప్లాన్ చేస్తున్నాము వారితో. సో తర్వాత వారిని ఇక్కడ ఈ యొక్క ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్కి తీసుకొచ్చి వారికి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాము. అంతేకాకుండా విద్యార్థులకి ఇది ఎంతోగానో అవగాహన కల్పిస్తుంది. రోడ్డు పైన అంటే నిత్యం యాక్సిడెంట్స్ చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ఇలాంటి వారికి ఇలాంటివి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి అంటూ కూడా దీన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇక్కడే నాంపల్లి ఆలియా ప్రభుత్వ మోడల్ స్కూల్లోనే ఇది మొదటిసారిగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఆ తర్వాత దీనివల్ల అవగాహన కలిగిన తర్వాత మిగిలిన పాఠశాలల్లో కూడా ఇలాంటి పార్కులు ఏర్పాటు చేస్తామంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో అలేఖ్య, HM టీవీ, హైదరాబాద్.